ఆగో దీనికే మాయ రోగం వల్ల మా పక్కింటోళ్ళ గోడను కూలగొడతాంది. ఒసేయ్ పనిలేనోడు పిలిచి తలగొరిగినట్టు ఏందేగా పని? ఆ లచ్చమ్మోళ్ళు చూసిండ్రంటే లగ్గం చేస్తారు ఏమనుకుంటున్నావో? ఎవరొస్తారా రాని చూస్తా. ఇవాళ ఈ గోడ నేను తేలిపోవాలి. అయినా గా గోడ నిన్నేమన్నదే? నీ లెక్కన దానికి ఏమన్నా నోరున్నదా? నోరు కాదే తల్లి, వాస్తు వాస్తు మంచిగా లేక ఏం కలిసేత్తలేదు. చూస్తున్నావు కదా దినా నేను ఎంత తిప్పల పడతాను. నేను నటించే వీడియోలకి వీసీ అత్తలేవు. ఇక ఇట్లయితే నేను ఎప్పుడు ఫేమస్ అయితక్క. అట్లాని గా గోడను కూలగొడితే ఫేమస్ అవుతావా నువ్వు? ఆగో కల్వకుంట్ల కవితక్కను చూస్తున్నావు కదా ఎంత తిప్పల పడుతుందో. మొన్నట్లా జైలుకు పోయింది, నిన్నట్లా నీ చుట్టూరుతో దయ్యాలున్నాయే బాపు అని చెప్పేసి కేసీఆర్ బాపుకు లేఖ కూడా రాసింది. పాపం ఆ మేడంకి ఏం కలిసెత్తలేనట్టున్నది, బగ్గనే కష్టాలు పడుతుంది. అందుకే కావచ్చు ఇల్లు కూడా వాస్తు ప్రకారంగా రిపేరింగ్ చేస్తుందట. ఓష్ని నువ్వు కవితక్కను చూసి ముంగటేసుకున్నావానే ఈ కార్యం? అవునక్క, వాస్తు పండితుని అడిగినా ఆ సందేం పట్టొత్తనే బగ్గ ఫేమస్ అయితానట. అందుకే ఆ గోడ గూలో కొడుతున్నా. నువ్వు కూడా బరాన ఆర్తలు చెప్పుకుంటారా, మొత్తం ఫేమస్ అయిదాం. ఎవరులా మీరు? వాళ్ళు వచ్చాక మీ గోడ గూలో కొడతారు. ఎవరమ్మా మీరు? లచ్చక అయ్యింది పోనీ లగ్గం. వాయమ్మో ఈ కోరిగన్న కుంప ముంచిండే. ఇక లచ్చవ చేతులకు దొరికితే ఇంకేమని ఉన్నదా? జై బాధల వైరు. చూసింది కదా పబ్లిక్ మా సెల్లె శకుంతల వేషాలు. రాజకీయంగా కలిసొత్తలేదని కల్వకుంట్ల కవితక్క జూబ్లీ హిల్స్ లో ఉన్న తన ఇంటి పక్కకే ఉన్న జాగృతి ఆఫీస్కు వాస్తు మార్పులు చేస్తుందట. నొల్ల పాత గేటు కూలగొట్టించిందట, పెద్ద దర్వాజకు ఎదురుగా కొత్త గేటు పెట్టించిందట. శ్రావణం సొచ్చుడే ఆలస్యమిగా నీ దూకుడు సాటెవ్వరు అన్నట్టే ఉంటదని గట్టిగా నమ్ముతాందట అక్క. అట్లని కవిత మేడం చుట్టూతో ఉండే లీడర్లు గుసగుసలు పెట్టుకుంటారని మా రిపోర్టర్ అన్న చెప్పబట్టిండు. చూడాలి మరి వాస్తు మార్పుల తర్వాతనన్నా అక్క దశ దిశ మారుతుందో లేదో అనేటిది. కానీ మీరైతే తదిమ వార్తల్ని చూడండి.